ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయితే అవుతుంది. సో నాకైతే పరోటా తినాలనిపించింది అనమాట. అందుకని ఇప్పుడు పరోటా తినడానికి అయితే బయటికి వెళ్తున్నాము. వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. డిషెస్ కూడా క్లీన్ చేసేసి అక్కడ అన్నీ సర్ది పెట్టేసాను అనమాట. నాకు ఎందుకు ఈరోజు బైక్లో వెళ్ళాలనిపించింది. అందుకనే బైక్ పైన అయితే తీసుకెళ్ళమని చెప్పాను. మ్యాక్సిమం తను ప్రిఫర్ చేయరు. ఈరోజు ఇంకా నా గోల పడలేకైతే బైక్ మీద తీసుకెళ్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మాకైతే మార్కెట్ ఉంటుంది. ఈ టైంలో ఉంటుందో లేదో నాకైతే ఐడియా లేదు. 4 to 5:30 అయితే ఉంటుంది. ఇప్పుడు ఫుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు ఉంటుంది అనమాట. ఈరోజు అయితే అయిపోయింది, అంటే టైం అయిపోయినట్టుంది, క్లోజ్ చేస్తారు. చిన్న చిన్న షాప్స్ 2-3 ఉన్నాయి అంతే. మొత్తం ఈ లాంగ్ ఆ చివరి వరకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి వీటి బ్యాక్ సైడ్. సో 5 అయ్యేసరికి వాళ్ళందరూ బస్సెస్లో వెళ్తూ ఇక్కడ తీసుకొని అయితే వెళ్తారు. నేను ఏ ముహూర్తాన బైక్ పైన తీసుకెళ్ళమని చెప్పాను, కానీ మేము స్టార్ట్ అయిన ఒక 10 minutesకే ఫుల్ గాలి వస్తుందన్నమాట. అంటే వర్షం పడే ఛాన్సెస్లో ఉన్నాయి. సో నేనైతే బ్యాక్ వెళ్ళిపోదామని అన్నాను, ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది కదా వర్షం వస్తే ఇంటికి వెళ్ళడానికి అనేసి. కాకపోతే ఏం పర్లేదులే, రాదని చెప్పి అయితే తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వేళ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయితే జరిగినట్టుంది. ఆగడానికైతే స్కోప్ లేదు, అందుకని అయితే ఆగలేదన్నమాట. ఆటో ఏదో గుద్దుకున్నట్టుంది. అండ్ ఇంకా లాంగ్ వెళ్తే ఇబ్బంది అయిపోతుందని చెప్పి మాకు దగ్గరలో షరీఫ్ బాయ్ ఉంటే అక్కడికి వచ్చాము. సో ఇక్కడైతే డిఫరెంట్ ఫుడ్ అయితే ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే డిఫరెంట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం అనమాట. సో ఈసారి నేను కూడా ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. కీమా సమోసా అయితే ఆర్డర్ చేసాము, అండ్ హలీం కూడా ఆర్డర్ చేసాము. అసలు ఈ టైంలో హలీం దొరికిందంటే అది అసలు ఇంకా సూపర్ అనమాట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేసా. అండ్ మా హస్బెండ్ ఇది ఏదో కేరళ డిష్ అంట ఆర్డర్ చేశారు. దీన్ని ఏమేమి గుర్తులేదు, ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నేనైతే పరోటా చెప్పుకున్నా. వీటికి కాంబినేషన్ కీమా కర్రీ అయితే చెప్పామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో ఏదో చెప్పారబ్బా, ఐడియా లేదు. ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక పడుకోవడమే అనమాట. ఈ చిన్ని కుట్టి వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.